హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ అంగుళమ్మాయిని. ఈరోజు మనం కొంచెంసేపు లార్జ్ క్యాప్ గురించి మాట్లాడుకుందాం. లార్జ్ క్యాప్ అసలు ఎంత రిటర్న్స్ ఇస్తుంది? అసలు ఏంటి? అసలు లార్జ్ క్యాప్‌లోనే ఎందుకు పెట్టాలి? ఏంటి? ఎందులో పెడితే మనకి రిటర్న్స్ వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం మనం. అసలు ఫస్ట్ లార్జ్ క్యాప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్‌ని టాప్ 100 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేదాన్ని లార్జ్ క్యాప్ అంటారు. అసలు ఈ లార్జ్ క్యాప్‌లో అసలు టాప్ 100 కంపెనీస్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ 20,000 క్రోర్స్ కంటే ఎక్కువ ఉంటదనమాట. 20,000 క్రోర్స్‌కి కంటే ఎక్కువ ఉన్న కంపెనీస్‌ని టాప్ 100 కంపెనీస్‌గా ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన దాన్ని ఇప్పుడు లార్జ్ క్యాప్ అంటే మనం 20,000 ప్లస్ ఉంది అంటే మ్యాక్స్ అది ఎప్పటినుంచో డెవలప్ అయిన కంపెనీ అని చెప్పేసి మనమైతే చూడొచ్చు. అసలు ఇది అందులోనే వాళ్ళు చేస్తున్నారా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ కూడా ఉంటుంది. అందులో ఇక్కడ హోల్డింగ్స్ ఉంటాయి కదా, హోల్డింగ్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ అన్నీ ఉంటాయి మనకి. మనం సెలెక్ట్ చేసుకొని అది ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది అని చెప్పేసి మనం సెర్చ్ చేసినా కానీ మనకైతే ఈజీగా వస్తుంది. ఇందులో ఏంటి అంటే మనకి రిస్క్ తక్కువ ఉంటుంది, దట్టు రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి అన్నమాట. రిస్క్ మేము ఎక్కువ రిస్క్ చేయలేము అనుకున్న వాళ్ళు దీనికైతే వెళ్ళిపోవచ్చు. రిస్క్ మాకు రిటర్న్స్ తక్కువైనా పర్వాలేదు, మేము రిస్క్ ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు. అట్లా అని చెప్పేసి దీనికి చాలా తక్కువేం కాదు, ప్రాఫిట్స్ వస్తాయి. కాకపోతే మనం రిస్క్ ఎక్కువ చేసేకుంది ఎక్కువ వస్తాయి, తక్కువ చేస్తే తక్కువ వస్తాయి కదా. అందుకని మేము వద్దు మాకు రిస్క్ అనుకున్న వాళ్ళు మాత్రం లార్జ్ క్యాప్కి మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకేనా? మీ అందరికి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.